ఉదాహరణకి ఏమిటంటే అండి, ప్రయాణం ఎప్పుడు కూడానండి మనతో పాటే మనం ప్రయాణం చేస్తాం. పిల్లలకి అది నేర్పించగలిగితే ఆ ప్రయాణాన్ని సెల్ఫ్ రెగ్యులేట్ చేసేటువంటి విధంగా మనం మార్చగలిగినప్పుడు థింగ్స్ విల్ బి డిఫరెంట్. యూ విల్ సీ దట్ ఇన్ఫినైట్ ఎనర్జీ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ యంగ్ మైండ్ అండి. ఆ చేంజెస్ మీకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి మీరు ఒక పిల్లవాడిని మీరు చూస్తే, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ సలీజ్ గారు నేను చెప్తాను. ఒక పిల్లవాడు మ్యాథ్స్ క్లాస్ అంటే ఇష్టపడుతున్నాడు, ఫిజిక్స్ క్లాస్ అంటే ఇష్టపడట్లేదు, లేదా ఇంగ్లీష్ క్లాస్ అంటే ఇష్టపడుతున్నాడు, తెలుగు ఇష్టపడట్లేదు అని సంథింగ్ ఏదో ఉందనుకుందాం ఉన్న 5 సబ్జెక్ట్ లో. ఎందుకంటారు? వాట్ కుడ్ బి ద రీజన్? ఒకటి ఏమిటంటే అతను ఆ సబ్జెక్ట్ లో ఈజీగా అతనికి కొంత రావచ్చు, లేదా అక్కడ టీచర్ యొక్క ప్రభావం ఉండొచ్చు. చాలా పడుతుంది. అట్లాగే కొంతమంది పిల్లలు 6th 7th 8th వరకు మ్యాథ్స్ లో నేను బాగా చేశాడండి, మా పిల్లవాడు 9th కి వచ్చినప్పుడు వీక్ అయ్యాడండి, అసలు అక్కడి నుంచి మళ్ళా ఇది అయిపోయాడు, మళ్ళీ 9th కి వచ్చేటప్పుడు ఫిజిక్స్ బాగా చేశాడు అన్నప్పుడు, అప్పుడు కూడా ఆ టీచర్ యొక్క ప్రభావం చాలా ఎక్కువ ఉంటుందండి. సో అంటే వాళ్ళు ఆ కనెక్ట్ పట్టుకొచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఫలితాలు డిఫరెంట్ గా ఉంటాయి. అంటే ఇవన్నీ మనం రోజు చూస్తుంటాం చాలా మంది పేరెంట్స్ లో అది కూడా. సో కాబట్టి అలాంటి యూనిఫామ్ సిస్టమ్ ని మనం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసమే మనం ఆ మైండ్ సెట్ ని మనం తీసుకురాబోతున్నాం అన్నమాట.